ఎన్నాళ్ళు వేచిన ఉదయం తిరిగొస్తున్న సునీత. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 7-8 రోజులనుకుంటే ఏకంగా వారాలు నెలలు గడిచిపోతూ ఉన్నాయి. ఉన్నది భారరహిత స్థితిలోనే. అయినా అటు కార్యభారం, ఇటు ఎడతెగని ఆలోచనల భారం. క్షణమొక యుగం, సమయం కూడా భారంగానే గడుస్తున్న పరిస్థితి. ఎడతెగని ఆ ఎదురు చూపులకు ఎట్టకెలకు శుభం కాడు పడనుంది. 9 నెలల అంతరిక్ష వాసం ముగించుకొని నాసా వ్యోమగాములు భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, బజ్ బారీ విల్మోర్ భూమికి తిరిగి రానున్నారు. వాతావరణం అనుకూలించి అన్ని అనుకున్నట్టుగా జరిగితే మంగళవారం సాయంత్రం 5:57 కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగనున్నారు. ఆదివారం నాసా ఈ మేరకు ప్రకటించింది. అనుకూల వాతావరణం నేపథ్యంలో తిరుగు ప్రయాణాన్ని నిర్ణీత సమయం కంటే ఒకరోజు ముందుకు జరిపినట్లు పేర్కొనింది. గత సెప్టెంబర్లో ఐఎస్ఎస్కు వెళ్లిన మరో 2 వ్యోమగాములు నిక్ హెగ్, అలెగ్జాండర్ గుర్బనోవా కూడా స్పేస్ ఎక్స్ డ్రాగన్ 10 స్పేస్ క్రాఫ్ట్లు సునీత విల్మోరతో పాటు తిరిగి వస్తూ ఉన్నారు. వారి రాక కోసం ప్రపంచమంతా అత్యంత ఉత్కంఠంతో ఎదురు చూస్తుందిప్పుడు. బోయింగ్ సంస్థ తొలి మానవరహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా 2024 జూన్ 5న ప్రయోగించిన స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లు సునీత విల్మోర్ ఐఎస్ఎస్కు చేరుకున్నారు. షెడ్యూల్ మేరకు వారు 8 రోజుల్లోనే తిరిగి రావాలి. కానీ స్టార్లైనర్తో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అది వీలు పడలేదు. దాని మరమ్మతులకు చేసిన ప్రయత్నాలు కూడా పూర్తిగా ఫలించలేదు. దీంతో రిస్క్ తీసుకోరాదని నాసా నిర్ణయించింది. ఫలితంగా సెప్టెంబర్ 7న స్టార్లైనర్ ఖాళీగానే భూమికి తిరిగొచ్చేసింది. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు మధ్యలో చేసిన 1-2 ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అలా 9 నెలలుగా సునీత ఐఎస్ఎస్ కమాండర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఆమెను, విల్మోర్ను కూడా వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ ప్రయోగించిన డ్రాగన్ 9 వ్యోమనౌక ఆదివారం విజయవంతంగా ఐఎస్ఎస్ను చేరుకొనింది. అందులో వచ్చిన 4 వ్యోమగాములు సునీత బృందం నుండి లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. కమాండర్ బాధ్యతలను రష్యాకు చెందిన అలెక్సీ ఓచినిక్కు సునీత అప్పగించారు. వచ్చే 6 నెలల పాటు ఐఎస్ఎస్ కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లో జరుగుతాయి. అనూహ్యంగా ఐఎస్ఎస్లో 9 నెలల పాటు గడపాల్సి వచ్చిన సునీత ఎక్కడా డీలా పడలేదు. మొక్కవోని ఆత్మస్థైర్యం ప్రదర్శించారు. తన పరిస్థితిపై కూడా తరచూ జోకులు పేల్చారు. ఐఎస్ఎస్లో ఉన్నన్ని రోజులు ఊపిరి సలపని బాధ్యతల నడుమే గలిపారు. అలాగని చిన్న సరదాలకు లోటా లేకుండా చూసుకున్నారు. సహచరులతో కలిసి సునీత విల్మోర్ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. వీడియో కాల్స్ ద్వారా తమ కుటుంబీకులకు టచ్లో కూడా ఉంటూ ఉన్నారు.